తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని మృతికి నిజామాబాద్ బార్ అసోసియేషన్ నివాళులర్పించింది. జస్టిస్ ప్రియదర్శిని ఆదివారం అనారోగ్యంతో హైదరాబాద్లో మృతి చెందిన విషయం విదితమే. సోమవారం జిల్లా కోర్టు బార్ సమావేశ హాల్లో బార్ ఉపాధ్యక్షుడు దిలీప్ అధ్యక్షత సంతాప సమావేశం జరిగింది. జడ్జి మృతికి 2 నిమిషాలు మౌనం పాటించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగలేదని సీఎం రేవంత్ తెలిపారు. అప్పుల కోసం తెలంగాణ ప్రతినిధులు వెళ్లితే బ్యాంకర్లు దొంగల మాదిరి చూస్తున్నారన్నారు. ఢిల్లీలో ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని, చెప్పులు కూడా ఎత్తుకుపోతారేమోనని భయపడుతున్నారని చెప్పారు. నన్ను కోసుకొని తిన్నా కూడా ఆదాయం రూపాయలు 18,500 కోట్లకు మించి లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన కుల సర్వే తప్పుల తడక అని ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. తెలంగాణలో బీసీల జనాభా 50% పైగా ఉంటే సర్వేలో 46% ఉన్నట్లు తప్పుడు లెక్క చూపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చేసిన సర్వే సైంటిఫిక్ గా లేదని బీసీ సంఘాలు తేల్చాయని గుర్తు చేశారు. ఎస్ఆర్హెచ్ బౌలర్ మహమ్మద్ షమీకి బెదిరింపులు రావడం కలకలం రేపింది. షమీని చంపేస్తామంటూ అతని సోదరుడు ఆసిఫ్ అహ్మద్ కు మెయిల్ వచ్చినట్లు పలు కథనాలు పేర్కొన్నాయి. రాజ్పూత్ సిందర్ అనే వ్యక్తి ఈమెయిల్ పంపి ₹1 కోటి డిమాండ్ చేసినట్లు తెలిపాయి. దీనిపై షమీ సోదరుడు ఆసిఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రేపటి నుంచి ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగనున్న నేపథ్యంలో ఉద్యోగులకు సూచనలు చేస్తూనే ఆర్టీసీ హెచ్చరికలు జారీ చేసింది. సంస్థను కాపాడుకునేందుకు సమ్మె ఆలోచనను విరమించుకోవాలని సిబ్బందికి యాజమాన్యం విజ్ఞప్తి చేస్తూ ప్రకటన విడుదల చేసింది. ఒక వర్గం చెప్పే మాటలు విని సమ్మెకు దిగితే తీవ్ర నష్టం తప్పదని హెచ్చరించింది. ఉద్యోగుల సంక్షేమం విషయంలో సంస్థ ఏమాత్రం రాజీ పడబోదని స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో నిన్న మధ్యాహ్నం వరకు బాణుడు ప్రతాపం చూపగా సాయంత్రానికి వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని వర్షాలు పడ్డాయి. ఈ క్రమంలో ఏపీలోని ప్రకాశం డి కలుజువాలపాడులో ఈదురుగాలతో కూడిన భారీ వర్షం కురిసింది. అటు తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలోని పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తారు వాన పడింది. భీమ్గల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం స్వామివారికి అంశ వాహన సేవ నేత్ర పర్వంగా నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల ఉత్సవాల్లో పాల్గొనాలని వేద పండితులు కోరారు.